ఇప్పుడు మీరు అటెండెన్స్ పలకాలి, ఓకేనా? ఓకే. కడమి శిశికపాల్, అయితే రిత్విక, గొడుగు సాన్వి, మంగం అమూల్య గ్రేస్, పెనుపోతుల మోక్షిత. మోక్షిత లే, పైకి లే, ఇలా చెప్పు. ప్రెజెంట్ మిస్ అనాలి. ఓకే, కూర్చో. బందులి జ్యోతిశ్రీ, పోతుల ఆనంద్ వెంకట సుశాంత్, పీతల అనుషిత్ హ్యారీ, పులి సాయి దుర్గా ప్రశాంత్, రిత్విక, గొల్ల సుసన్న గ్లోరీ, దాకే మహాలక్ష్మి, గడ్డం శ్రీవల్లి, జుర్రా షర్మిల, ఎవరు చెప్తారు ఇప్పుడు? PP2 కాదు, PP1 చిల్డ్రనే చెప్పాలి. PP1 జ్యోతి చెప్తారా? జ్యోతి కమ్. వెరీ గుడ్ జ్యోతి. సరే రితిక నువ్వు చెప్తావా? కమ్ రితిక. ఓకేనా? బోర్డుకి ఇలా తిరిగి చెప్పాలి.
చెప్పే. వెరీ గుడ్ ప్రజ్ఞ, వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్తాడు. వెరీ గుడ్ సిసికి, వెరీ గుడ్. అమూల్యారా ఈసారి నువ్వు చెప్పు. వా వెరీ గుడ్, వెరీ గుడ్ అమూల్య, వెరీ గుడ్. ఈసారి లక్షిత రా, ఇదిగో స్టిక్ తీసుకో. 3 4 5 6. వెరీ గుడ్, వెరీ గుడ్ లక్షిత. ఈసారి మోక్షిత, మోక్షిత ఈసారి నువ్వు మోక్షిత చెప్పు. 1 2 3 4 5 6. వెరీ గుడ్, వెరీ గుడ్. అయ్యో బాబోయ్, చెప్పేస్తుంది ఈసారి, చెప్పేస్తుంది మోక్షిత. చెప్పు, మళ్ళా చెప్పు ఈసారి, మళ్ళా చెప్పు. 1 2 3 4 5 6. PP2 పిల్లలు ఎందుకో, PP2 పిల్లలకి రాదా? మీరు ఏం చేయాలి, నేను చెప్పాను కదా, నిన్న చెప్పాను. కనెక్ట్ విత్ లైన్ ఇన్ సీక్వెన్సీ అని చెప్పాను కదా, అది చేతులు కానీ సీక్వెన్సీలో నెంబర్స్ని కనెక్ట్ చేసి లైన్ గీయాలి మీరు. అందువల్ల PP2 పిల్లలు ఎవరు గీస్తారు? అది చెప్పు ముందు. ఫస్ట్ లెటర్ ఏముంది? గట్టిగా చిన్నగా రాయి. అరే జేసు జే అని చదువు, దాన్ని సరిగ్గా రాసావా?
ఇలా వచ్చి ఇంకా జరిగి ఎవరు సైలెంట్ గా ఉండండి. శ్రీవల్లి, నువ్వు కనెక్ట్ విత్ లైన్ అండ్ సీక్వెన్సీ ప్రకారం ఒక్కొక్క దాన్ని కనెక్ట్ చేస్తూ లైన్ గీయాలి. అర్థమవుతుందా? సీక్వెన్సీ ఆర్డర్ ప్రకారంగా దేని తర్వాత ఏమొస్తుందో దాన్ని కలుపుకుంటూ గీత గీయాలి. దాన్ని కలుపుకుంటూ ఏం చేయాలి? కనెక్ట్ విత్ లైన్ ఇన్ సీక్వెన్సీ. దేని తర్వాత ఏమొస్తుందో నువ్వు చెప్పుకుంటూ దాన్ని కలుపుకుంటూ లైన్ గీయాలి. ఓకే, చెప్పు. వన్ ఆఫ్టర్ ఏమొస్తుందో చెప్పు గట్టిగా. ఎక్కడుంది 6? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాస్ కొట్టండి పిల్లలు. జెడ్ ఉంది కదా, ఏం చేయాలి? పలుకుతూ రాయాలి. స్టార్టింగ్ లెటర్ ఏముంది చూడు, ఫస్ట్ లెటర్ ఏముంది అక్కడ? గట్టిగా రాసాయి. ఈసారి ఎవరు మాట్లాడద్దు. కూర్చొని రాయి. ఏంటి పెద్దగా రాయి, కొంచెం మాట్లాడుతుంది. సుశాంత్, ఫస్ట్ స్టాండింగ్ లైన్ రైట్, చెరిపే సైడ్, చెరిపే. ఫస్ట్ స్టాండింగ్ లైన్ రైట్. ఫస్ట్ ఎవరు? స్లీపింగ్ లైన్ రైట్. ఫస్ట్ స్టాండింగ్ లైన్ రైట్. ఇంకా కొంచెం పెద్దగా రైట్. ఇప్పుడు స్లీపింగ్ లైన్ రైట్. వెరీ గుడ్. మధ్యలోంచి మరి కింద నుంచి గీసావు కదా క్యూకి. చూడు నేను అక్కడ క్యూ ఎలా రాశానో చూడు. ఇక్కడ నేను గీసాను, నేను రాశాను కదా పక్కన, అది చూడు. అలా లోపల నుంచి కొద్ది గీయాలి. గీత లోపల నుంచి గీ.
లోపల నుంచి గీయాలి. ఆ పైన చూడమ్మా, అక్కడ చూడు, ఆ క్యూలో నేను లోపల గీసానా, లోపల నుంచి గీయాలి. ఏదో తోక పెట్టినట్టు పెట్టావు. లోపల ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి పైకి, ఇంకా కొంచెం పైకి. ఓకే. బొమ్మేసావు బొమ్మేసావు, బొమ్మలా కనబడుతుంది. చూడు, సరిగ్గా చూడు. మాట్లాడద్దు పిల్లలు. క్రాస్గా వేయాలి. అక్కడికి ఇస్తారా, ఇలా పక్కకి ఇస్తారా? ఆర్కి ఆర్కి రైట్. పిల్లలు సైలెన్స్. కింద మీదకి వచ్చి పూర్తిగా వచ్చి పూర్తిగా జరిగి ఇంకా 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 జరగాలి. రాసే, చదువుతూ రాయాలి. నేర్చుకొని ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? వినిపించలేదు. తమ్ముడు నేర్పిస్తావా? ఓకే బాబాయ్, ఇంకే నేర్పించండి. నేర్చుకొని మీ తమ్ముడికి నేర్పిస్తావా? మీ తమ్ముడికి స్కూల్కి రావక్కర్లేదా? రావట్లేదని నేర్పిస్తావా? నేర్పించేది. నువ్వు నేర్పిస్తావా? మీ తమ్ముడు సరిగ్గా రాయట్లేదా? పైకి పెట్టేస్తున్నాడా? నువ్వు బాగా నేర్చుకో, తమ్ముడికి నేర్పుతావా? నేర్పుతావా? సరిగ్గా చెప్పు. అయితే నువ్వు రాయి. అదేంటి ఫస్ట్ లెటర్ ఏంటి? అలా కాదు, ఇలా ఇలా రాయి. ఇలా సరిగ్గా, ఇది సరిగ్గా. ఈ మధ్యలో గీత పెట్టలేదు చూడు. కరెక్ట్. ఎఫ్. పిల్లలు మాట్లాడతారు. ఇచ్చిన తర్వాత ఏంటి? తర్వాత తర్వాత
గట్టిగా చెప్పు. అదేంటి ఐ రాసావు? జే చెప్పావు, ఐ రాసావు. జేనా? సరిగ్గా రాసే మరి. ఫస్ట్ జే ఎలా రాయాలి? స్లీపింగ్ లైన్, స్లీపింగ్ లైన్. మరి జేకి ఇలా పెట్టాలి కదా. వెరీ గుడ్. తర్వాత జే తర్వాత చదువు మరి. ఐ తర్వాత చదువు అదేంటో. జే కూర్చోండి రా. మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుతావా? ఓకే చదువు. రాసే. వెరీ గుడ్. తర్వాత ఎల్ల తర్వాత ఎల్ల తర్వాత గట్టి చెప్పు. రాసే. అలా కాదు. రాసే. ఎమ్మొస్తే రాసే. ఎల్ల రాసేసావు కదమ్మా. ఈ ఎమ్ ఇక్కడ రాయాలి, ఈ ఎమ్ ఇక్కడ రాయాలి. ఓకేనా? ఇలా చూడమ్మా. ఇక్కడ ఎలా రాసి ఎన్న అలా కాదు. ఎమ్మ కరెక్టే, ఎమ్మ కరెక్టే. ఎన్ ఇదిగో చూడు, ఇలా రాయాలి. ఇలా రాయాలి. ఇలా అని ఇలా అని ఇలా అనాలి. ఇలా పైకి పైకి. ఇప్పుడు కిందికి రాయాలి. ఇక్కడి నుంచి కిందికి రాయాలి, మళ్ళీ పైకి రాయాలి. ఎన్న తర్వాత ఏంటి? రాసి. చెప్పు. ఓ తర్వాత ఇక్కడ నుంచి చదువు. ఇదేంటిది? రాయాలి. అవునా? రాదా నీకు? ఋత్విక చాలే. ఉండదు బాగా నేర్చుకున్నాక మిగిలినవి రాదు కానీ. ఓకేనా? అక్కడ వరకు తమ్ముడికి నేర్పు, మిగిలినవి తమ్ముడికి తర్వాత నేర్పు. అది ఆరది, ఆరది చాలే.
చాలు, ఈ రోజుకి చాలు. ఏమా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాస్ కొట్టండి పేరెంట్స్. రితికాకి అవన్నీ నువ్వు నేర్చుకున్నాను కదమ్మా. రితికా, అవన్నీ నేర్చుకునేక నాకు చాలు. ఇంకా రితికా, అవన్నీ ఇదిగో నేర్చుకున్నా. చూడు, ఇక్కడ ఆర్ రాసావా? ఇది రాయాలి. పి ఇది రాయాలి ఇక్కడ ఇక్కడ. అందరూ ఫిల్ చేసేసారు కదా, తను ఫిల్ చేసే వరకు రాదు అక్కడి నుంచి. ఇదిగో పి రాయి. అందరూ ఫిల్ చేసి వెరీ అంతే, గుడ్, very బాగా good. చేసింది. ఈసారి క్యూ రాయి, క్యూ రాయి. పంజాబ్ సింధు గుజరాత్ ద్రావిడ ఉత్కల గంగా ఇంద్ర హిమాచల్ యమునా గంగా ఉచ్చల జనని తరంగా తవ శుభ నామే జానే తవ శుభాశు సమాగే జానే తవ జయ జయ హే జయ 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 హే. ఫస్ట్ లెటర్ ఏముంది అక్కడ? ఏ. అక్కడ నుండి చదువుతూ రాసే. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. ఉండు, ఉండు, నేను తీస్తాను. కింద పడిపోయావు. అది కూడా యూలో రాసావు. బి అంటే ఇలా రాయాలంటే. ఏంటది? చెరిపిస్తారా? సరిగ్గా సరిగ్గా డబ్ల్యూ వై ఎలా రాస్తారా? కొంచెం పెద్దది రాయి. వై ఎస్ లా రాస్తాం. ఇప్పించి ఇప్పించి రాయి, సరిగ్గా రాయి. పెద్దగా పెట్టమ్మా. పెద్దది రాయి చూసాను. రాయి చూసానా?
ఓకే అదేంటి బి వేస్తున్నావా ఓకే ఏంటది ఓకే ఫుల్గా రాసావు